హాయ్! ఈరోజు ఎపిసోడ్‌లో బిట్‌కాయిన్ డామినెన్స్ గురించి మాట్లాడుకుందాం. స్పెసిఫిక్‌లీ నేను ఈ ఇండికేటర్ ఎలా యూజ్ చేస్తాను ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ క్రిప్టోకరెన్సీ యాసెట్. ఎట్ వాట్ పాయింట్ ఇన్ మార్కెట్ సైకిల్ నేను నా ఇన్వెస్ట్‌మెంట్ టువర్డ్స్ బిట్‌కాయిన్ పెడతాను, లేకపోతే బిట్‌కాయిన్ నుండి ఆల్ట్ కాయిన్స్‌కి కన్వర్ట్ చేస్తానో మాట్లాడుకుందాం. అండ్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ ద మార్కెట్ సైకిల్ ఈస్ ఇట్ బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా? ఆల్ట్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బిట్‌కాయిన్ డామినెన్స్ టెక్నికల్ డెఫినిషన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ బిట్‌కాయిన్స్ మార్కెట్ క్యాప్ టు టోటల్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, $100 క్రిప్టోకరెన్సీ యాసెట్‌లో ఉన్నాయంటే అందులో రైట్ నౌ $58, ఆల్మోస్ట్ $58 ఇన్ బిట్‌కాయిన్ ఉన్నాయన్నమాట. ద రెస్ట్ ఆఫ్ ది మనీ ఇన్ ఆల్ట్ కాయిన్ మార్కెట్లో ఉంది. బ్యాక్ ఇన్ బిట్‌కాయిన్ ఫస్ట్ ఈ అసెట్ స్టార్ట్ అయినప్పుడు 2009 టు ఆల్మోస్ట్ 2016 98% డామినెన్స్‌తో ఉండేదన్నమాట. విచ్ అగైన్ బేసిక్లీ మీన్స్ 98% ఆఫ్ ద మనీ ఇన్ క్రిప్టోకరెన్సీ అసెట్ వాజ్ ఇన్ బిట్‌కాయిన్. దాని తర్వాత ఫస్ట్ మనీ షిఫ్ట్ ఫ్రమ్ బిట్‌కాయిన్ టు ఆల్ట్ కాయిన్స్ వాజ్ బ్యాక్ ఇన్ 2017. ఆల్మోస్ట్ 1 year there was a tremendous run అన్నమాట. ఈ ఆల్ట్ కాయిన్స్, there were ఆల్ట్ కాయిన్స్ which probably did 50, 100, 50 to 100x's. Again, మళ్ళీ 2021లో we did have fairly ఓకే ఆల్ట్ కాయిన్ సీజన్. 2017 అంత పెద్ద ఆల్ట్ కాయిన్ సీజన్ కాదు, బట్ అగైన్ వీ హ్యాడ్ అన్ ఆల్ట్ కాయిన్ సీజన్. 2017 వర్సెస్ 2021 రన్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఫ్రమ్ 90% నుండి 37% వరకు బిట్‌కాయిన్ డామినెన్స్ పడిందనమాట. సో చాలా చాలా మనీ ఫ్లోడ్ ఫ్రమ్ బిట్‌కాయిన్ ఇంటూ ఆల్ట్ కాయిన్స్, విచ్ అదే రీజన్ ఎందుకు ఆల్ట్ కాయిన్స్ అంత మల్టిపుల్ రిటర్న్స్ ఇచ్చినాయో. ఆల్ట్ కాయిన్స్ ఒక మంచి ఆల్ట్ కాయిన్స్ 70, బిట్‌కాయిన్ డామినెన్స్ 70 నుండి ఆల్మోస్ట్ 40%కి పడినప్పుడు కూడా దేర్ వర్ ఫ్యూ 100x's. కాకపోతే 2017 రన్లో నేను చూసినట్టు 2021లో అవ్వలేదు, విచ్ మేక్ సెన్స్, రైట్? క్రిప్టోకరెన్సీ యాసెట్ యాజ్ అ హోల్ మార్కెట్ క్యాప్ పెరుగుతున్నప్పుడు, ఎక్స్పోజర్ పెరుగుతున్నప్పుడు డిమినిషింగ్ రిటర్న్స్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ రియల్ ఎస్టేట్లో కానీ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు వచ్చినన్ని రిటర్న్స్ ఈరోజు మనం అదే అసెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ రిటర్న్స్ రావన్నమాట. అగైన్ బికాజ్ మార్కెట్ ఆ అసెట్ యాజ్ అ హోల్ మెచ్యూర్ అవుతుంది. మళ్ళీ బేర్ మార్కెట్స్లో it is crucial to understand that money will flow back into Bitcoin. So క్రిప్టోకరెన్సీలో మనకి నీకు కొంచెం ఎక్స్పోజర్ కావాలంటే, బట్ డ్యూరింగ్ ద బేర్ మార్కెట్స్ it is better to accumulate Bitcoin than అదర్ ఇన్ ఎనీ ఆల్ట్ కాయిన్స్ అనమాట. ఈసారి ఈ బేర్ మార్కెట్లో వీ హ్యావ్ సీన్ సంథింగ్ డిఫరెంట్. మీమ్ కాయిన్స్ చాలా చాలా రన్ అయినాయి, విచ్ ఈస్ ప్రాబబ్లీ వై ఈ యాంగిల్ ఆఫ్ అసెంట్ ఉంది చూసారా, ఇది 44 degrees ఉంది. ఈ యాంగిల్ ఆఫ్ అసెంట్ చాలా అగ్రెసివ్గా అయ్యింది, ఈ యాంగిల్ ఆఫ్ అసెంట్ తక్కువ ఉంది. Because a lot of money that was supposed to flow into Bitcoin went towards meme coins anamata. Again, meme coins gurinchi we'll do a separate video. I don't hold any meme coins. I would rather hold utility tokens than holding meme coins. But again, there is also a little bit partiality anamata towards these utility tokens, because I've seen meme coins run in this point of the cycle. ఎప్పుడైతే టాప్ అయ్యిందో బిట్‌కాయిన్ డామినెన్స్, మళ్ళీ మనీ వెనక్కి ఫ్లో అవుతుందో అన్ని యూటిలిటీ కాయిన్స్కి ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కమింగ్ బ్యాక్ ఇన్ టు ద టాపిక్, బిట్‌కాయిన్ డామినెన్స్ మెట్రిక్ యూస్ చేసుకొని మన ఇన్వెస్ట్మెంట్ టువర్డ్స్ ఆల్ట్ కాయిన్సా లేకపోతే బిట్ కాయిన్స్ అట్ దిస్ పాయింట్ ఇన్ ది మార్కెట్ సైకిల్, నీ ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎందులో ఎక్కువ ఉంటుందో చూద్దాం. దిస్ ఈస్ ద టాప్ for Bitcoin dominance
నా ఐడియా ఏంటంటే, సీ హౌ అ వెడ్జ్ ఈస్ ఫార్మింగ్ ఫార్ బిట్‌కాయిన్ డామినెన్స్. నా ఐడియా ఏంటంటే, మేబీ మేబీ విల్ హ్యావ్ బిట్‌కాయిన్ డామినెన్స్ కమింగ్ డౌన్ in the first and second quarter of 2025. సో ఆ టైంలో ఆల్ట్ కాయిన్స్ రన్ అవుతాయి అన్నమాట. త్రూఅవుట్ ద బేర్ మార్కెట్, నేను ఐ న్యూ దిస్ వుడ్ హ్యాపెన్, ఎందుకంటే వీ హ్యావ్ సీన్ అ వెరీ సిమిలర్ ప్యాటర్న్ హ్యాపెనింగ్ happened before in the bear market. So yeah, ఇంత అగ్రెసివ్గా బిట్కాయిన్ డామినెన్స్ పైకి వెళ్ళలేదు, బట్ స్టిల్ చాలా స్లోగా గ్రైండ్ అవుతూ పైకి వెళ్ళింది అనమాట బిట్కాయిన్ డామినెన్స్. సో ఇఫ్ మీరు ఫుల్ ఆన్ డీజన్స్ అయ్యి మీరు ఆల్ట్ కాయిన్స్ని అక్యుములేట్ చేస్తూ ఉన్నారంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 2.5-3 years, మోస్ట్ ప్రాబబ్లీ మీ పోర్ట్ఫోలియో up until recently in November వరకు your portfolio would have been down. నేను ఎందుకంటున్నా అంటే a lot of money from altcoins are coming back, will be coming back into Bitcoin అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిప్టోకరెన్సీ అసెట్ అనేది చాలా స్పెక్యులేటివ్ యాసెట్ అనమాట. సో ఈ మార్కెట్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఆల్ట్ కాయిన్స్ ఈ టైంలో అక్యుములేట్ చేయడం, ఎస్పెషలీ ఎవ్రీ డే ఆల్ట్ కాయిన్స్ డౌన్ అవుతున్నప్పుడు వాళ్ళకి స్టిల్ క్రిప్టోకరెన్సీ ఎక్స్పోజర్ కావాలంటే దే వుడ్ రాదర్ accumulate Bitcoin అనమాట. సంథింగ్ ఎల్స్ హ్యాపెండ్ ఇన్ 2024 is that ETFs లాంచ్ అయినాయి. జాన్ టైంలో బిట్కాయిన్ అండ్ ఇథీరియం ETFs లాంచ్ అయినాయి అనమాట. సో లాట్ ఆఫ్ వాల్మార్ట్ అంటాను లాట్ ఆఫ్ వాల్ స్ట్రీట్ మనీ వాజ్ ట్యాపింగ్ ఇన్ టు దీస్ ETFs. బట్ ఎనీవే, ఈ వెడ్జ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుతున్నాం కదా. సీ హౌ డామినెన్స్ ఒక్కసారి పడ్డం స్టార్ట్ అయింది 2017లో, బట్ అగైన్ బేర్ మార్కెట్లో పైకి వెళ్ళింది. వీ హ్యాడ్ అ మినీ ఆల్ట్ సీజన్ అండ్ దెన్ బిట్కాయిన్ డామినెన్స్ ఈవెన్ వెంట్ అప్. ఆ ముందు క్లోజెస్ కంటే హయ్యర్ విక్స్ వచ్చినాయి బ్యాక్ ఇన్ 21 జాన్ ఆ టైంలో. బట్ దెన్ వీ హ్యాడ్ ట్రూ ఆల్ట్ కాయిన్ సీజన్ అనమాట. అండ్ దెన్ ఫ్యూ చాప్స్ హియర్ అండ్ దేర్, మళ్ళీ బేర్ మార్కెట్ స్టార్ట్ అయింది. సో we are at this point in the cycle where నా థాట్స్ అయితే బిట్కాయిన్ డామినెన్స్ is due for a break towards the downside. So throughout bear markets, if you have been accumulating Bitcoin, you're probably in a pretty good position right now. నా పర్సనల్ థాట్స్, I think it's 63%, 61% డామినెన్స్ హిట్ అయింది. అగైన్ అట్ దిస్ పాయింట్ ఇన్ ద సైకిల్ డామినెన్స్ ఇంకొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ I'm happy with what Bitcoin has done in the past few years. బేర్ మార్కెట్లో 17,000 to 20,000 మధ్యలో నుండి ఆల్మోస్ట్ 100K రీచ్ అయిందనమాట. ఎస్పెషలీ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ ద సైకిల్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తుంది, బిట్కాయిన్ రన్ అయింది, యుఎస్లో ప్రో క్రిప్టో గవర్నమెంట్ వస్తుంది. సో ఐ థింక్ ఇవన్నీ కాకుండా ఆల్ట్ కాయిన్స్ ఇంకా రన్ అవ్వలేదన్నమాట. సో ఐఎమ్ బెట్టింగ్ మై మనీ అగేన్స్ట్ బిట్కాయిన్ డామినెన్స్ అనమాట. సో ఐ వుడ్ రాదర్ హ్యావ్ a little bit of altcoins than having 100% of my portfolio in Bitcoin. ఇంకా one little leg up ఎందుకుంది బిట్కాయిన్ డామినెన్స్కి అని అనుకుంటున్నానంటే, see this drawback here. నాకు ఇంకా గుర్తుంది 2020 కోవిడ్ ఇయర్లో ఎవ్రీబడి వాజ్ కాలింగ్ ఫర్ అన్ ఆల్ట్ కాయిన్ సీజన్, ఎందుకంటే టూ వీక్స్ స్ట్రైట్ బిట్కాయిన్ డామినెన్స్ చాలా పడింది అనమాట. సో ఇట్ ఆల్మోస్ట్ went down 10% ఆ టైంలో. సిమిలర్లీ
ఈ అదే టైం పీరియడ్ ఇట్ ఆల్మోస్ట్ వెంట్ డౌన్ 10% రీసెంట్లీ, మొన్న నవంబర్లో. బట్ టు ఎవ్రీ వన్ సర్ప్రైజ్ వీ హ్యాడ్ అనదర్ లెగ్ అప్ బై బిట్ కాయిన్ డామినెన్స్. ఒక 20% మళ్ళీ వెళ్ళింది. సో 20% వుడ్ ప్రాబబ్లీ పుట్ బిట్ కాయిన్స్ డామినెన్స్ అరౌండ్ 66%. ఒకవేళ అది అయిందంటే ఆల్ కాయిన్స్ టోటలీ డెస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. బట్ అగైన్ I don't think that is a possibility. In crypto universe, everything is a possibility. So if that happens, make sure మీ దగ్గర కొంచెం డ్రై పౌడర్ ఉంది, బేసిక్లీ కొంచెం క్యాష్ ఉండి మీకు ఇష్టమున్న ఆల్ కాయిన్స్ని అక్యుములేట్ చేసుకోవడానికి. every leg up will probably be an opportunity అన్నమాట. సో ఫ్రమ్ 58 to 60 ఒక ఆపర్చునిటీ, 60 to 63 ఇంకొక ఆపర్చునిటీ, 63 to 65 ఇంకో ఆపర్చునిటీ. బిట్కాయిన్ డామినెన్స్ పైకి వెళ్ళే కొద్దీ ఈదర్ ఆల్ట్ కాయిన్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ US డాలర్స్ అయితే పడుతుంది, లేకపోతే ప్రాబబ్లీ లిటిల్ బిట్ పెరుగుతుంది అంతే. కానీ బిట్కాయిన్ పెరిగినంత పెరగకపోవచ్చు అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ USD వాల్యూ. సో ద బెస్ట్ స్ట్రాటజీ ఈస్ టు dollar cost average your favorite altcoins and keep waiting until they run. ఈ ఆల్ట్ కాయిన్ సీజన్ ఎప్పటి వరకు మోస్ట్ ప్రాబబ్లీ ఉండొచ్చో చూద్దాం. మనం ఫస్ట్ ఈ యాంగిల్ ఆఫ్ డిసెంట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 79.42 యాంగిల్తో డిసెంట్ అయింది బిట్కాయిన్ డామినెన్స్. సిమిలర్లీ ఇది కన్సిడర్ చేసుకుంటే దిస్ వాజ్ అబౌట్ 80% 81%. if this is the top for Bitcoin dominance in 2024, ఇక్కడ నుండి another 80% will probably put you around February. దాని తర్వాత మేబీ a little bit of choppiness చూడొచ్చు మనం towards sideways action, and then finally in Q4 of 2025 up until 2026 bear market ఉండొచ్చు అన్నది నా స్పెక్యులేషన్. but I'm looking to exit the market around this area right here. లాస్ట్ సైకిల్ ఏమైందంటే ఎవ్రీవన్ వర్ కాలింగ్ ఫర్ దీస్ లోస్ అనమాట. 37%కి వెళ్తుంది బిట్కాయిన్ డామినెన్స్ అని దే వర్ కాలింగ్ ఫర్ దీస్ లోస్. బట్ టు ఎవ్రీబడి సర్ప్రైజ్ బిట్కాయిన్ ద డామినెన్స్ లో వాజ్ అబౌట్ 40%, 36కి వెళ్ళలేదన్నమాట. విచ్ మేక్ సెన్స్, రైట్? ఈ డేటా పాయింట్ ఉంది మన దగ్గర, కానీ సిన్స్ ఎవ్రీబడి నోస్ 36, 35 వరకు వెళ్ళిందంటే దట్ ఈస్ అ రిస్కీ ప్లేస్ టు బీ ఇన్. సో ప్రాబబ్లీ మార్కెట్ ఫ్రంట్ రన్ చేసిందనమాట. a lot of investors took profit around this area. So my speculation is maybe similar thing will happen this cycle too. Maybe the markets won't Bitcoin dominance won't go until 40%. Maybe it will top around 43 to 42%, or maybe even a little bit more. నా స్ట్రాటజీ ఏంటంటే I am going to be taking profits starting here. If I see Bitcoin dominance dropping hard in these levels, I will probably take profits. I don't care if I miss the top. I don't care if I miss the bottom. My speculation is money in the market is made in these zones right here. ఎందుకంటున్నా అంటే బ్యాక్ ఇన్ 2017 సైకిల్ ఐ హెల్డ్ మై బ్యాగ్స్ ఇన్ ఆల్ట్ కాయిన్స్. ఎవ్రీ డే నువ్వు బై వీక్లీ ఇన్వెస్ట్ చేస్తున్నావు అనుకో, దిస్
ఈజ్ అ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. To watch Bitcoin dominance go slowly back up, Bitcoin will probably be making higher highs. కానీ నువ్వు అక్యుములేట్ చేసే ఆల్ట్ కాయిన్ విల్ బీ మేకింగ్ లోవర్ లోస్. ఎట్ సమ్ పాయింట్ మోరలీ చాలా డిమోటివేటింగ్ ఉంటుంది ఇన్వెస్ట్ చేయాలంటేనే క్రిప్టో కరెన్సీలో, విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హ్యావ్ డన్ దిస్ సైకిల్. నేను మై పోర్ట్ఫోలియో వాజ్ బిట్కాయిన్ హెవీ. Once Bitcoin dominance starts to hit 60 to 65% is when I started to diversify my money into altcoins. Let's see how this goes. Again, this is all speculation. నేనేదో చేస్తున్నానని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు. నేనేదో చేస్తున్నాను అని నువ్వు కూడా చేసావంటే సంకనాకిపోతావు. సో ఏదైతే మనీ యూ క్యాన్ అఫోర్డ్ టు లూజ్ ఆ మనీయే ఇన్వెస్ట్ చేయి క్రిప్టో కరెన్సీలో. నీకు సేఫ్ ఉండాలంటే ఏ గోల్డో రియల్ ఎస్టేటో అక్యుములేట్ చేసుకో. ఈ బిట్కాయిన్ డామినెన్స్ గురించి ప్రతి 3 weeks to 1 monthలో ఒక ఎపిసోడ్ చేయడానికి ట్రై చేద్దాం. విల్ సీ హౌ ఇట్ గోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.